సో ఇట్లాంటివి మీరు ఏర్పాటు చేసుకోగలిగితే తర్వాత ఇప్పుడు ఆహారం తీసుకోవడానికి మీరు అన్నం గంజి వార్చి వండుకోవాలి. మట్టి కుండలో వండుకోవడం మంచిదే, ఎక్కువ నీళ్ళల్లో వండుకోవాలి, గంజి వార్చుకోవాలి, బియ్యాన్ని 8 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఆ వార్చుకున్న గంజిని తాగకూడదు. అట్లాగే పాతకాలంలో తాగేవాళ్ళు తర్వాత అరగట్లేదని పడేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కుక్కర్ వాడు వచ్చిండు, అయ్యో మీరు న్యూట్రిషన్ అంతా మీరు వేస్ట్ చేస్తున్నారు, మా కుక్కర్ వాడండి దాంట్లోనే ఉంటుంది అని అట్లా అలవాటు పెట్టారు. కానీ పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే గంజిని వార్చాక కలి అని తయారు చేసేవాళ్ళు, తర్వాని తయారు చేసేవాళ్ళు. సో ఒక కుండకి బొట్లు పెట్టి దాంట్లో నానబెట్టిన బియ్యం వేసేవాళ్ళు. సో ఈ కలి ద్వారా 7 రోజుల పద్ధతి ఉంటుంది. అంటే ఒక్కరోజు ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు, అన్నంలో నీళ్లు పోసి కుండలో పోసి బట్ట కట్టి పెట్టేస్తున్నారు. మీ ఇంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ సరిగా లేదు, కెమికల్స్ వాడుతున్నారు. సో దాంట్లో మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి. అందుకనే దాన్ని ఏం చేయాలి అంటే అడవి చైతన్యం నుంచి, అంటే మంచి మైక్రోబియల్ యాక్టివిటీ ఉన్న పొలం కానీ అడవి కానీ అక్కడ మీరు ఒక సేంద్రియ పద్ధతిలో చేసిన ఆహారాన్ని వండి పొడి పొడిగా వండి లేదంటే పండ్లు కానీ ఏదైనా సరే అక్కడ పెట్టి నైవేద్యాన్ని అర్పించి ఆహ్వానించాలి. ఎవరిని? ఆ దేవీ దేవతల్ని. అంటే ఆ మైక్రోబ్స్ రూపంలో అక్కడ వస్తాయి. ఆ ఆహారాన్ని మీరు మళ్ళా బెల్లంలో కానీ పండ్ల రసంలో కానీ భద్రపరుచుకొని ఆ మైక్రోబ్స్ ఇప్పుడు మీ ఇంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని మనం అంటే మన కడుపులో ఉన్న మైక్రోబ్స్ మట్టిలో ఉన్న మైక్రోబ్స్ ఒకటే. సో అవి మన లోపల పోవాలంటే మట్టి తినలేము, కానీ అక్కడున్న వాతావరణంలో ఉన్నప్పుడు, అందుకనే గోసేవ చేసినప్పుడు ఆ మైక్రోబియల్ యాక్టివిటీ దాని నుంచి ఉత్పత్తులు ఏవైనా సరే అక్కడ భూమిని సారవంతం చేస్తుంది. సో మనం దాని నుంచి కావాల్సింది ఆ మైక్రోబ్స్. సో అది మనము పాలు తీసుకుంటున్నారు, కానీ పాలు దూడ కోసము. సో అక్కడ ఆవు ఉంటే అక్కడున్న పంట దాంట్లో ఆ మైక్రోబ్స్ వచ్చేస్తాయి. ఆ మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఆ నక్షత్ర చంద్ర కిరణాల నుంచి అని చెప్పాను కదా, అవన్నీ ఆ మైక్రోబ్స్లో వచ్చేస్తాయి, ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ. సో అక్కడ మనం పండించుకున్న పంట మనం ఆహారం కరెక్ట్గా వండుకొని లేదంటే పండు సరిగ్గా పక్వానికి వచ్చినాక పండు తింటే ఎక్కువ తినే అవసరం లేదు, కొంచెం తిన్నా కానీ చాలా బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఇది మనం తయారు చేసుకోవాలి. దీని నుంచి తయారు చేసిందే కలి. అంటే ఇది మీకు మజ్జిగలాగా ఉంటుంది. సో దీన్ని మనం తోడులాగా మనం రోజు వాడుకుంటే మరుసటి రోజు 8 గంటలు టైం ఇస్తే మరుసటి రోజు దాంట్లో కొంచెం, అంటే దీంట్లో రుచి ఉండదు, అన్నం మొట్టిగా తినలేము కదా, దాంట్లో కూరగాయలు కలుపుకుంటాము. అట్లాగే దీంట్లో కూడా జీలకర్ర కానీ అల్లం కానీ కరివేపాకు కానీ అట్లా దాంట్లో వేసినప్పుడు ఉప్పు కూడా మనకి దోషం. ఉప్పు మనం చెట్టు నుంచి రావట్లేదు, ఉప్పు అనేది ఇనార్గానిక్. సో దాన్ని కూడా మనం కలిలో నానబెట్టుకుంటే 7 రోజులు ఆ ఉప్పు కూడా మళ్ళీ మనకి బయో అవైలబుల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. దాన్ని జైవిక లవణం అంటాం. సో ఆయుర్వేదంలో తక్రారిష్ట అనేది ఒక మిశ్రమం ఉండేది. మజ్జిగలో ఉప్పుతో పాటు కొన్ని మూలికలు వేసి ఒక ఔషధం తయారు చేసేవాళ్ళు. ఎంతో క్రానిక్ పేషెంట్స్కి కూడా లైఫ్ అండ్ డెత్ కండిషన్లు ఉన్నా కానీ తక్రారిష్ట ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎనర్జీ వచ్చేది. ఎందుకు అంటే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల. సో ఈ కలిలో పాతకాలంలో ఈవెన్ మిరియాలు అది కూడా విత్తనమే కదా, దాంట్లో కూడా దోషం ఉంటుంది. జీలకర్ర అది విత్తనమే, దాంట్లో దోషం ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒక చెట్టు మొక్క పెట్టాలంటే కూడా విత్తన శుద్ధి చేస్తాం జీవామృతంలో. అప్పుడు ఏమవుతుంది, ఆ మైక్రోబ్స్ ఆ విత్తనంలో ఉన్న యాంటీ న్యూట్రియన్స్ కెమికల్ ప్రొటెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేస్తుంది. అవి రక్షక కవచం లాగా ఆ విత్తనానికి ఉంటుంది. సో ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఆ దోషం వెళ్ళిపోతుంది. అంటే మనకి దోషం అది, ఆ దోషం వెళ్ళిపోయి అప్పుడు దాంట్లో జీవం మేల్కుంటుంది. అందుకనే మనం మొలకలు తినాలి అంటారు, కానీ మొలక వచ్చినాక వండుకొని తినాలి, పచ్చి మొలకలు తినకూడదు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో కూడా ఈ కలి తయారు కావాలి. సో ఈ కలితో ఏమేం చేసుకోవచ్చు, ఉప్పు తయారు చేసుకోవచ్చు. తర్వాత మీరు దోసపిండి రుబ్బుకుంటారు కదా, ఇడ్లీ పిండి దోసపిండి, దాంట్లో సోడా వేస్తారు. అది వేయకుండా మామూలుగా మెంతులు వేయొచ్చు, టైం ఇవ్వాలి. కానీ ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, మళ్ళీ దాంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ ఉండదు. దాని బదులు ఈ కలి వేశారనుకోండి, ఎండాకాలంలో కూడా 3 రోజులైనా కానీ పులువదు, కమ్మగా ఉంటుంది, పొంగుతుంది కానీ పులువదు. మామూలుగా మీరు దోసపిండి ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు పొంగిపోతుంది, ఇది బ్రేక్ డౌన్ అవుతుంది, అంటే ఫర్మెంటేషన్ అవుతుంది కానీ పొంగదు. సో అట్లా ఇదొకటి జైవిక లవణం.
సో ఇప్పుడు మనం కలిలో తయారు చేసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళలో తయారు చేసుకోవచ్చు, బెండకాయ రసంలో తయారు చేసుకోవచ్చు, బూడిది గుమ్మడికాయ రసంలో తయారు చేసుకోవచ్చు. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఉప్పు. ఏ ఉప్పు? స్వచ్ఛమైన సముద్రంలో వచ్చిన సముద్రం ఉప్పు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, సముద్రం అంతా కెమికల్స్. చేపలు సముద్రంలో ఉన్న కెమికల్స్ని శుద్ధి చేయడానికి ఉంటే మనము కెమికల్స్ వేసి చేపల్ని చంపుతున్నాము. ఉన్న చేపల్ని కూడా తినడం స్టార్ట్ చేశాడు. ఆ కెమికల్స్ అన్నీ మన కడుపులోకి వస్తున్నాయి. సో మనం తినాల్సింది చేపలు కాదు. చేపలు సముద్రంలో నీళ్ళల్లో శుద్ధి చేయడానికి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సముద్రం స్వచ్ఛమైన సముద్రం ఉప్పు అన్నాను అందుకనే. లేదంటే సైంధవ లవణం కదా, ఆ లవణం కూడా మనకి అంటే సైంధవ లవణం కూడా ఒకప్పుడు సముద్రం నుంచి వచ్చిందే. ఆ భూగర్భంలో తయారైంది ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు. సో ఆ ఉప్పు ఇప్పుడు అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నారు కదా, ఎంత వేసినా కానీ మనకి ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఉప్పు ఏం చేస్తుంది? అన్ని మినరల్స్ని బైండ్ చేస్తుంది. అంటే సమతుల్యతో ఒక ఇంటిగ్రిటీ చేయడానికి ఉప్పు కారణం. అందుకని మనకు ఇప్పుడు కూరగాయలు తిన్నప్పుడు రుచిగా ఉంటుంది, ఉప్పు తెలుస్తుంది. అదే కూరగాయ మీరు వంట చేసినప్పుడు దాంట్లో ఉప్పు లేదు. ఎందుకంటే వంట చేసినప్పుడు ఆ ఉప్పు గుణము వెళ్ళిపోతుంది. అందుకని ఉప్పు వేయాలి. అదే మీరు పండ్లు తినండి, ఉప్పు అవసరం లేదు. ఎట్లాంటి పండు? స్వచ్ఛంగా కెమికల్స్ లేకుండా పండించిన పండు సరి అయిన పక్వానికి వచ్చినాక దాన్ని హార్వెస్ట్ చేసినప్పుడు అంటే ఆ చెట్టు మీద పట్టుకుంటే ఊడిపోవాలి. ఆ పండులో ఎంత రుచి ఉంది అంటే ఆ తీపిదనం అంతా ఉప్పు వల్ల. అదే మీరు ముందు కోత కోయండి, దాన్ని మక్క పెట్టండి, చెట్టు మీద పక్వానికి వచ్చిన పండులో ఉన్న రుచి మీరు విడిగా మక్క పెట్టుకుంటే రాదు. అదే పండు రుచి సేంద్రియంగా పండించిన పండు రుచి కెమికల్ ఫార్మింగ్లో రాదు. ఇవన్నీ ఎందుకు? ఆ మినరల్స్ వల్ల. సో ఇప్పుడు ఈ ఉప్పుని ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న ఇనార్గానిక్ కాంపౌండ్స్ని మనం బయో అవైలబుల్గా కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు కలిలో ఏముంది? మైక్రోబ్స్ ఉన్నాయి. ఒట్టి అన్నం గంజిలో ఏముంది? మైక్రోబ్స్ లేవు. సో ఇప్పుడు ఆ అన్నం గంజి వార్చిన దాంట్లో అంటే సేంద్రియంగా పండించిన ధాన్యం అయితేనే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ బాగుంటుంది. కెమికల్ రైస్లో మైక్రోబ్స్ తక్కువ ఉంటాయి, ఉండకపోవచ్చు. మనం వాడే మైక్రోబ్స్ని పట్టే దాంట్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకనే ముడి బియ్యం తీసుకోండి, నవర రైస్ కానీ ఎన్నో రకాల దేశీ రైస్ ఉన్నాయి. అట్లీస్ట్ మీరు ఆ కలి చేసుకోవడానికన్నా కనీసం దేశీ విత్తనాలు ఒక్కసారన్నా చేసుకోండి. సో దాంట్లో ఆ తోడు వేసినప్పుడు దాంట్లో ఒక్కరోజు టైం ఇస్తే చాలు. అంటే మీరు చేసుకోవాలంటే టైం పడుతుంది. ఆ తోడు తీసుకుంటే ఒక్కరోజులో మైక్రోబ్స్ మల్టిప్లై అయిపోతాయి. అది మీకు లైఫ్ టైం పనికొస్తుంది. సో ఆ కలిలో ఉప్పు ఊరబెడితే 7 రోజులు పెడితే ఆ ఉప్పుని కూడా మైక్రోబ్స్ బ్రేక్ డౌన్ చేసేసి దాన్ని బయో అవైలబుల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. అది జైవిక లవణం. సో ఇది కొబ్బరి నీళ్ళతో తయారు చేస్తాం. ఇప్పుడు కొబ్బరి నీళ్ళల్లో మైక్రోబ్స్ ఉంటాయి కానీ స్థిరమైన మైక్రోబ్స్ ఉండవు. సో దానికి ఏం చేస్తాం? మళ్ళీ కొబ్బరి నీళ్ళల్లో కూడా ఆ మైక్రోబ్స్ వేస్తాం, దాన్ని స్థిరపరుస్తాం. అంటే అడవి చైతన్యంలో అన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. సో అటువంటి స్థిరపడిన కొబ్బరి నీళ్ళల్లో మళ్ళీ మీకు ఉప్పు ఏదైతే వేస్తామో అంటే సాచ్యురేషన్, ఇంకా దాంట్లో కరగదు అన్నంత ఉప్పు వేస్తాం. దాన్ని 7 రోజులు వరుసగా రోజు కలుపుకుంటూ మూతని టైట్గా పెట్టుకొని 7 రోజుల తర్వాత వడగట్టుకొని ఇట్లా బాటిల్ చేసి పెట్టుకుంటే మీరు ఉప్పు వేసే బదులు ఈ ద్రవం వేసుకోవాలి. 1 స్పూన్ వేసే బదులు 2 స్పూన్లు వేసుకోవాలి. దాంట్లో ఉప్పు శాతం 1/2 స్పూనే ఉంటుంది. సో మీరు బియ్యంని కానీ చిరుధాన్యాలు తిన్నా కానివ్వండి, ఇప్పుడు కొంతమంది బియ్యం మనది కాదు అంటారు. అప్పుడు చిరుధాన్యాలు కూడా మనవి కాదు, గోధుమలు కూడా మనవి కాదు. మనం తినాల్సింది పండ్లు మాత్రమే. సో ఇప్పుడు ఏ ధాన్యం తిన్నా కానీ ధాన్యంలో దోషం ఉంటుంది. దోషం నివారణ చేసుకొని మనం సరైన రీతిలో వండుకొని తిన్నప్పుడు మనకి ఇబ్బంది జరగదు. సో గోధుమలు కూడా మొలకెత్తిన గోధుమ పిండి తయారు చేసుకొని దాంతో రొట్టె చేసుకోండి, ఏం కాదు. ఎంతోమంది బ్రెడ్ చేసుకుంటారు. అంటే వేరే దేశాల వాళ్ళకు కూడా సరైన ఆహారం కావాలి కదా. సో వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను, మొలకెత్తిన గోధుమ పిండితోని మీరు ప్రాపర్గా ఫర్మెంటేషన్ చేసుకుంటే ఏం కాదు. సో ఇప్పుడు ఎందుకు సమస్య అంటే అన్నిట్లో కెమికల్స్, అన్నిట్లో ప్రిజర్వేటివ్స్, వంట చేసుకునే పద్ధతులు లేవు. సో ఇప్పుడు ఈ ఉప్పు ఒక్కటి మీ ఇంట్లో ఉంటే, ఆ కలి ఒక్కటి మీ ఇంట్లో ఉంటే, పాతకాలంలో కలి తాగినన్ని రోజులు రోగాలు లేవండి. అది ప్రోబయాటిక్స్. ఇప్పుడు మీకు B12 డెఫిషియన్సీ వచ్చేది మెయిన్ గట్ మైక్రోబియల్ యాక్టివిటీ లోపం వల్ల. మజ్జిగ తింటున్నామండి, పెరుగు తింటున్నామండి, అయినా మాకు B12 డెఫిషియన్సీ ఉంది అంటే దాంట్లో ఏ తోడు ఉంది? పాలు ఎట్లాంటివి? ఆ తోడు వేసి ఇప్పుడు సింపుల్, మీరు ఒక పొలంలో
సేంద్రియ వ్యవసాయంలో పండించిన పాలు అక్కడ పెరుగు తిని రుచి అక్కడ తోడు పెట్టేసి అక్కడ రుచి చూడండి. అవే పాలు మీరు సిటీకి తెచ్చి మీ ఇంట్లో పాలు తోడు వేసేసి, పాలు కాచి తోడేసేసి అక్కడ పెరుగు రుచి చూడండి, చాలా భేదం ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ లేదు, అక్కడ ఉన్నట్టు ఇక్కడ లేదు. అందుకనే తోడు చాలా ముఖ్యము. సో మీరు తోడు అట్లాంటి మైక్రోబ్స్ ఉన్న తయారు చేసుకొని మీ ఇంట్లో కెమికల్స్ వాడకుండా ఇట్లాంటి బయో ఎంజైమ్స్, జైవిక ద్రవ్యం అంటారు. సో ఇది మీరు పడేసే నిమ్మ తొక్కలు కానివ్వండి, మోసంబి తొక్కలు, పండ్ల తొక్కలు, వెజిటబుల్ తొక్కలు, ఇవన్నిటి మిశ్రమం ద్వారా ఎందుకు అవన్నీ వేస్తున్నామంటే దాంట్లో ఎంజైమ్స్ ఉంటుంది, దాంట్లో మైక్రోబ్స్ ఉంటాయి, దాంట్లో ఆ తోడు వేస్తాం, మళ్ళా దాంతో ఇది తయారు చేస్తాం. సో ఇది మన స్టూడెంట్ ఒకరు రవితేజ ఇక్కడ చీపురుపల్లి దగ్గర నేర్చుకొని చేస్తున్నారు. 2030 వరకు 1,00,000 మంది ఇండ్లల్లో కెమికల్స్ తీసేసి ఇట్లాంటివి అందించాలి అనే సంకల్పం తీసుకొని ఇక్కడ రవితేజ ఉన్నారు. సో ఒకసారి మీరు ఆ స్టాల్కి వెళ్ళి చూడండి. స్టాల్ నంబర్ ఏదో ఉంటుంది, 3, స్టాల్ నెంబర్ 3 ఉంటుంది. సో ఇది మనము ఇంట్లో సింపుల్ అండి. కెమికల్స్ ఎందుకు వాడాలి, కెమికల్స్ ఎందుకు వాడతాము, మనకు ఎందుకు భయము, జర్మ్స్ నుంచి భయము. సో ఆ జర్మ్స్ ఎందుకు వస్తున్నాయి, మీరు ఒక ఇంట్లో అప్పటి కాలంలో ఆవు పేడ చల్లుకునేవాళ్ళు కదా, ఇంకా జర్మ్స్ ఎందుకు వస్తాయి, రావు. కిటికీలు క్రాస్ వెంటిలేషన్ ఉండేది, పైన వెంటిలేటర్ ఉండేది, ఆ వేడి గాలి బయటికి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఏమైంది, ఏసీలు, క్రాస్ వెంటిలేషన్ లేదు, వెంటిలేటర్స్ అసలే లేవు, వేడి గాలి ఎక్కడికి వెళ్ళిపోతుంది, వెంటిలేటర్ అవసరం లేదనుకుంటున్నారు. ఆర్కిటెక్ట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి, కంపల్సరీ వెంటిలేటర్ పెట్టాలి, ఆ వేడి గాలి బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత ఆవు పేడ అల్లుకునే వాళ్ళు లేరు, పసుపు కడపకి బొట్లు పెట్టేది లేదు. ఇప్పుడు ఈ మధ్య పెయింట్ వచ్చేసింది, రంగులు ఈవెన్ ఆవు పేడ కూడా రంగు వచ్చేసింది, ఆవు పేడ కూడా కలుషితం అయిపోయింది, రంగు కలుపుతున్నారు, ఆవు పేడ చల్లుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.